వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు క్రిస్పీ మిక్స్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే 1 కిలో శనగపిండికి 1/2 కిలో బియ్యం పిండి తీసుకున్నాను. ఇలా తీసుకుంటే మెజర్మెంట్ సరిపోతుంది. అలాగే చిటికెడు వంట సోడా కూడా తీసుకొని ఇలా నీళ్లు పోసుకొని కొంచెం ముద్దలా కలుపుకోవాలి. జారుగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. అలాగే మరొక వైపు కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు జంతికలు గొట్ట ఉంది కదా, చిన్న ప్లేటు కింద చూపిస్తున్న ఇమేజ్ ఉంది కదా, ఆ చెక్కలది ప్లేట్ పెట్టుకొని అది అమర్చుకొని ఆ ముద్దని జంతికలు గొట్టంలోకి వేసి ఇలా జంతికలు గొట్టంలోకి వేసేసి ఆయిల్లో తిప్పేసుకోవాలన్నమాట. చూసారా చెక్కలో ఎలా వచ్చిందో? ఇలా చెక్కలు వేసామనుకోండి, మనం బయట కొంటాం చూడండి, అన్నీ మిక్స్ అయి ఉంటాయి, చెక్కలు అన్నీ మిక్స్ అయి ఉంటాయి చూడండి. మనకి ఒక బూందీయే కాకుండా అలా మనం విడివిడిగా అన్నీ చేసుకోవచ్చు అనమాట. సేమ్ బయటకున్న టేస్ట్ వస్తుంది అనమాట ఇలా చేసుకుంటే. సో ఇలా వేసాం కదా, ఇది బాగా వేగిపోయిందనమాట. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది మొత్తం ఒక బేషన్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే మరి ఇది ఫస్ట్ వాయి వేసాను కదా, ఫస్ట్ వాయి తీసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ వాయి తిప్పుకొని సేమ్ అలానే వేసుకున్నాను. ముద్ద వేసేసుకొని జంతికల గొట్టంతో నెమ్మదిగా ఆయిల్లో తిప్పేసుకున్నాను అనమాట. చెక్కల్లాగా తిప్పేసుకొని ఈ ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. సో ఇది కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మీకు చిన్న పోస్ట్ చూపించాను చూడండి ఇందాక, సేమ్ చిన్న పోస్ట్తో కూడా ఆ ముద్ద వేసేసుకొని జంతికలు కొట్టంలో చిన్న పోస్ట్తో కూడా అలానే గుండ్రంగా తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకొని ఇది కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు అదే ముద్దని మనం ముందు వేసుకున్నాం కదా, అదే ముద్ద అందులోనే ఇంకొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా జారుగా చేసుకోవాలన్నమాట. మనం బూందీ వేయడానికి వీలుగా, మరీ పలుచగా కాదు, మరీ తిక్కుగా కాదు, ఇలా ఏ ఉండలు లేకుండా చాలా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నా దగ్గర అయితే బూందీ గొట్టం లేదనమాట. బూందీ గొట్టం లేకపోతే నేను అలాగా అన్నం వార్చుకునేది ఉంటుంది చూడండి, దాంతో వేసేసుకుంటున్నాను అనమాట. దాంతో వేసేసుకొని గరిటెతో తిప్పుకుంటూ ఇలా చూసారా, దాంతో వేసినా సరే ఇలా గుండ్రంగా వస్తుంది అనమాట. ఇలా వేసేసుకొని బూందీని బాగా వేయించేసుకోవాలి. చూస్తారా ఎంత బాగా వేగిందో? ఇలా వేగించేసుకున్న దాన్ని పక్కన తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట. అలాగే ఇంకోవైపు పల్లీలు, కరివేపాకు, పుట్నాల పప్పు అనమాట. ఈ కొంచెం తీసేసుకొని పల్లీలను బాగా వేయించేసుకోవాలి. ఫస్ట్ అయితే బూందీ వేయిపోయింది కదా, పక్కకి తీసేసాం మొత్తం వేగిన దాన్ని. అలాగే అదే ప్యాన్లోకి మనం పల్లీలు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మళ్ళీ అదే ప్యాన్లో, అంటే ఇది సిమ్లో ఉంచేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు. పుట్నాల పప్పు ఉంది కదా, పుట్నాల పప్పు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇలా జిక్కితోనే మనం దేవేది ఉంటుంది చూడండి, దాంతోనే చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మొత్తం ఆయిల్లో కొంపేస్తే మనం తీసుకోవడానికి ఇబ్బంది అయిపోయిద్ది అనమాట, మొత్తం ఏరాల్సి వస్తుంది. సో ఇలా చేసేసుకుంటే బాగా వేగిపోయిద్ది అండ్ మాకు తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట. చూసారా, ఇందులోకి బూందీ వేసుకున్న దాంట్లోకి పల్లీలు అలాగే పుట్నాల పప్పు కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది వేగడానికి చాలా టైం పట్టిందనమాట. అంటే బాగా మార్చేయకండి, జస్ట్ నార్మల్గా కొంచెం వేగితే సరిపోతుంది. బాగా మార్చేసినా సరే మాడిపోతాయి గమ్మున. చూసారా, పైన చూపిస్తున్న విధంగా బాగా వేయించేసుకుని అందులోకి తీసేసుకోవాలి. అలాగే అందులోకే సేమ్ కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకొని ఇందులోకి ఈ మిశ్రమంలోకి తీసేసుకోవాలి. చూసారా, అన్నీ ఒకే గిన్నెలోకి తీసేసుకున్న దాంట్లోనే మనం చెక్కలు వేసాం కదా, చెక్కలు కూడా వేసేసుకొని అందులోకి సన్నపోసుతో చక్రం వేసాం కదా, అది కూడా వేసేసుకొని బాగా ఉప్పు కారం వేసేసుకొని పైన జల్లేసి శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట. చూసారా, బాగా అన్నీ కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా మిక్చర్ రెడీ అయిపోతుంది. సేమ్ చూసారా, బయటకున్న దానిలాగే ఉంటుంది, కాకపోతే బయట ఫుడ్ కలర్స్ వేస్తారు, మనం వేసుకోమన్నమాట.
డూ సబ్స్క్రైబ్.